51 శక్తిపీఠాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది పాండవుల చేత నిర్మించినటువంటి మొట్టమొదటి మందిరమే ఇప్పుడు మనం చూస్తున్న మందిరం జ్వాలాముఖి. ఎంత ప్రసిద్ధమంటే చాలా ప్రసిద్ధమైనటువంటిది, అద్భుతమైనటువంటి శక్తిపీఠం ఇది. అమ్మవారి యొక్క నాలిక పడినటువంటి స్థలం ఇది. ఇక్కడ ఎటువంటి విగ్రహం కూడా ఉండదు. ఇక్కడ మనం లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక జ్వాల వెలుగుతూ ఉంటుంది, అగ్ని జ్వాల. ఆ జ్వాలే అమ్మవారి నాలికగా భావించబడుతున్న ఆ జ్వాలనే మనం నమస్కరించుకోవాలి. ఆ జ్వాలే అమ్మవారి యొక్క ప్రతిమగా భావించుకోవాలి. అది ఇక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనం ఎన్నో మందిరాలు తిరుగుతాము, ఆ మందిరాలన్నింటిలో కూడా అమ్మవారి యొక్క ప్రతిమలు మనం ఉంటాయి. దాన్ని పూజించుకుంటూ దర్శనం చేసుకుంటూ మనం కావలసినటువంటి కోరికల్ని కోరుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ మందిరంలో అలా కాదు. ఈ మందిరం లోపలికి వెళ్ళిగాన ఇప్పుడు చూస్తున్నటువంటి మందిరం లోపల మనకి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఒక జ్వాల అనేది వస్తూ ఉంటుంది నిరంతరం. అది ఎప్పటి నుంచో అంట, పాండవులకి ముందల నుంచి కూడా, అనంతకాలం నుంచి కూడా అది మండుతూనే ఉంది. ఇప్పుడు కూడా మండుతూనే ఉంది. అదే అమ్మవారి యొక్క నాలికగా భావించబడుతుంది. దాన్ని మనం దర్శనం చేసుకోవాలి. పక్కనే మీదన చూస్తున్నటువంటి తారాదేవి మందిరం. ఇక్కడ లోపల సరస్వతి, దుర్గా, ఇతర చిన్న చిన్న విగ్రహాలు కలిగినటువంటి మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎదురుగా అమ్మవారి మందిరానికి ఎదురుగా ఉంటుంది. ఈ మందిరం లోపలికి వెళ్ళినట్టు చూసినట్లయితే అమ్మవారి యొక్క పడుకునేటటువంటి మంచం ఉంటుంది. అంటే ఉదయమల్ల అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చి రాత్రి అమ్మవారు అక్కడ శయనిస్తారనేది ఒక నమ్మకం. చుట్టుపక్కల మనం చూడొచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఎవరైనా ధ్యానము జపం చేసుకోవాలనుకుంటే చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పక దర్శించుకోవలసినటువంటి శక్తిపీఠం ఇది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే పాండవులు కట్టినటువంటి స్థలం ఇది. ఆ తర్వాత రెనోవేషన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారు శయనించబోతున్నటువంటి స్థలం. ప్రతి రాత్రి కూడా అమ్మవారు ఇక్కడ శయనిస్తారనేది భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళినట్లయితే సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్షుడు శివుడిని అవమానించడం సహించలేక అగ్నిలో దూకేస్తుంది, కాలిపోతుంది. అది తెలిసినటువంటి శివుడు ఆ సతీ విరహాన్ని తట్టుకోలేక చాలా బాధతో తాండవనాట్యం చేస్తూ ఉంటే, శివుడి యొక్క బాధను తగ్గించడం కోసం సతీదేవి యొక్క శరీరాన్ని సుదర్శన చక్రంతో 51 ముక్కలుగా చేసి అది వేరు వేరు ప్రాంతాల్లో పడేటట్లు చేస్తారు. అందులో అమ్మవారి యొక్క నాలిక పడినటువంటి స్థానమే ఇప్పుడు మనం చూస్తున్నది జ్వాలాముఖి. ఈ మందిరానికి మీదన కాళీ టిబ్బి అనేటటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మందిరం ఉంటుంది. అది నాథ సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూడా వేడి నీళ్ళు మరుగుతున్నట్లు గుహలో కొన్ని అమ్మవారి యొక్క చిహ్నాలు కలిగినటువంటి స్థలం అది. చాలా బాగుంటుంది. ఈ మందిరాన్ని దర్శించుకున్న తర్వాత లోపల నుండి వెళ్ళేటట్లయితే మనకి కాళీ టిబ్బికి మనం దర్శించుకోవచ్చు. అమ్మవారి మందిరానికి ఎదురుగే ఇటువంటి ప్రతిమలు మనకి దర్శనమిస్తాయి. సరస్వతీదేవి, దుర్గాదేవి ఈ విధంగా మనకి దర్శనమిస్తారు. వాళ్ళ యొక్క దర్శనం కూడా తీసుకోవాల్సింది. పక్కనే ఒక అగ్నికుండం ఉంటుంది. ఆ అగ్నికుండంలో భక్తులందరూ కూడా నెయ్యి, అగరబత్తులు ఇటువంటివి సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నదే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మందిరం. ఇంకా మీరు కొంచెం సేపు ఉన్నట్లయితే అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. లోపల ప్రవేశించిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్టు విధంగా కాలుతూ ఉంటుంది. ఇదే అమ్మవారి యొక్క ప్రతిమగా భావించబడతారు. అమ్మవారు ఈ విధంగా అగ్ని రూపంలో జ్వలిస్తూ ఉన్నారు. మనం అమ్మవారి యొక్క దర్శనం తీసుకొని ఈ విధంగా బయటికి రావచ్చు. ఇది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ నుండి కాంగడా అనేటటువంటి డిస్టిక్లో ఉంది. ఇది కాంగడా అనేసి మీకు తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్. ఎందుకంటే ధర్మశాల అనేటటువంటి
ప్లేస్ కూడా ఇక్కడే ఉంది. నెక్స్ట్ కాంగడాదేవి మందిరం కూడా ఈ హిమాచల్ ప్రదేశ్లోనే 5 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ కాంగడాలోనే ఇంచుమించు 3 నుంచి 4 శక్తిపీఠాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటిది. సిమ్లా నుంచి రావచ్చు, పఠాన్కోట్ నుంచి రావచ్చు, లేకపోతే ధర్మశాల నుంచి రావచ్చు. చాలా మార్గాలు ఉన్నాయి. ఎలాగైనా సరే జ్వాలాముఖి చేరుకోవాలంటే ఈజీగానే చేరుకోవచ్చు. బస్సు సౌకర్యాలు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. రైళ్ళు కూడా ఉనా అనేటటువంటి స్థలం వరకు వచ్చి అక్కడి నుండి మనం దర్శనం చేసుకోవచ్చు. రాత్రిపూట కూడాను అద్భుతంగా సుందరంగా ఉంటుంది. చాలా సుందరమైనటువంటి తప్పక విజిట్ చేయండి. జై మాతాజీ.